హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారండి? ఇదిగోండి మన రణపాల చెట్టు దగ్గరికి వచ్చేసానండి. నేను ఈ మధ్య చాలా రోజులైంది రణపాల చెట్టు తీక నేను వీడియో అండి. మొక్కలు మొత్తం అయిపోయింది, ఒక్కటే మిగిలిందండి. నిన్న కాక మొన్న ఎవరు వచ్చారు, రణపాల చెట్లు ఉన్నాయి అక్క అని అడిగారండి. అడిగితే ఒక్కటే ఉంది నాన్న, నేను 2-3 రోజుల్లో మళ్ళీ అంటు కడతానమ్మా, తర్వాత తీసుకెళ్దుకన్నానండి. అక్క చక్క అప్పుడు నువ్వు ఇచ్చిన చెట్టు చాలా రోజులు వాడామక్క మేము, అసలు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ కిడ్నీలో రాళ్ళు స్టార్ట్ అయినాయి అక్క, కావాలక్క 4 మొక్కలు పెట్టమని అడిగాడండి పాపం తను. సరే అని చెప్పి కింద ఆకుల వరకు 10 ఆకులు తీస్తానికి ఇచ్చానండి. ఎవరికైనా ఆరోగ్యం అంటే రోగం అంటే ఎవరికైనా రోగమే కదండి. రోజుకు ఒక ఆకు కావాలి కదా, అక్కడ 10 ఆకులు ఇచ్చానని ఈ 10 రోజుల్లో చక్కగా వాడుకున్నాను. తర్వాత మళ్ళీ నేను 2-3 చెట్లు పెట్టి ఇస్తానన్నానండి. కాకపోతే ఆకు భూమి మీద వేస్తే ములుస్తుందండి. ఇది కొంచెం మట్టితో ఇలా సంచులోనే పెడదామన్న ఆలోచనతో నేను భూమి మీద వేయలేదండి. చిన్న చిన్న మండలు 2 మండలు, చిన్న అడిగి 2 మండలు తీసి ఇచ్చానండి చక్కగా. ఇది కిడ్నీలో రాగి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. నేను ఎక్కడ విస్తనపేట నుంచి తెప్పించానండి చెట్టుని, ఇక్కడ అక్కడ విస్తనపేట నుంచి తెప్పించాను దగ్గర ఈయన గారికి వచ్చినట్టు తెప్పించానండి. ఇంకా పండిపోయిన ఆకుని చూసారు, ఆ ఆకు నేల మీద అయితే చుట్టూ వేళ్ళు వచ్చేస్తాయండి. కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది. మెడిసిన్ వేసుకొని ఇది కూడా వాడితే రెగ్యులర్గా అసలు కిడ్నీలో రాళ్ళు రావండి. అసలు మా ఇంట్లో మా తమ్ముడికి, మా బాబుకి, నాకు, మా రెడ్డి గారికి అందరికీ ఉన్నాయండి. ఇంకెప్పుడైనా కొంచెం ప్రాబ్లం అనిపించండి, ఈ ఆకు 2 ఆకులు ఒక వారంలో నవ్వులేస్తూ ఉంటాం మేము. అంటే ఈ నవ్వులంత మాత్రాన అచ్చం ఇదే కాదండి, ఈ నవ్వులుకుంటూ ఇంగ్లీష్ వైద్యం కూడా చేయించుకోవాలండి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఇది చేస్తూ ఉంటాయండి, తొందరగా తగ్గిపోతుంది. దీని మందు ఒక్కటేనండి, ఈ రణపాలాకు మందు. ఇంకోటి ఏంటంటే టమాటా వాడకూడదండి. పాలని కొలెస్ట్రాల్ వచ్చే పదార్థాలు తినకండి, ఈ ఆకు తింటే చాలా మంచిదండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఈ రణపాలాకు వాడాలండి. ఊరిని నర్సరీలోకి వచ్చినప్పుడు కూడా మామూలు 2-3 ఆకులు కోసుకుంటానండి. చక్కగా కాదు, కొంచెం ఎగుటి కనిపిస్తుంది కదండి, జీలకర్ర వేసుకుని తిని చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈ రణపాలాకు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.